ఈ ఉద్యమ ప్రయాణంలో చాలామందిని ఓనమాల కాడ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఉద్యమ పాఠాలు నేర్పిన వాళ్ళందరూ ఉన్నారు ఈ వేదిక మీద కూడా. అయితే నాకు ఎప్పుడు అవకాశం కూడా దొరకలేదు చెప్పడానికి. నేను ఏదో చిన్న ఒక సినిమా వరకు ఒక బతుకు చిత్రం, తెలంగాణ బతుకు చిత్రం ఎట్లా అని చాలా పరిశోధన చేసి మన జీవితాలను ఆవిష్కరింపజేసిన. సినిమా తీసిన తర్వాత నాకు ఉద్యమం ఏందనేది అర్థమైంది. సినిమా తీయకముందు తెలంగాణ బాధలు కష్టాలు అవన్నీ తెలిసినాయి. సినిమా తీసిన ముందు పరిచయమైన ఉద్యమకారులు వాళ్ళతో గడిపిన, సినిమా ఆగినాక వేరే ఉద్యమకారులు కూడా పరిచయమైనరు. కాబట్టి ఈ ఉద్యమకారులందరూ కూడా ఎవరి జాగాలో వాళ్ళు, అందరు కూడా ఆత్మీయులే, అందరు కూడా మంచోళ్ళే. ఎవరి పందాలో వాళ్ళు ఉద్యమమే తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యమాభినందనలు. ఇప్పుడు ఈ వేదిక మీద పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, వేదిక ముందు కూడా పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే ఈ జర్నలిస్టులతో కూడా నాకు ఒక సాన్నిహిత్యం ఈ ఉద్యమం నాకు కల్పించింది. కాబట్టి ఈ అవకాశం నేను తీసుకొని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా నేను. అయితే ఈరోజు మనం జాదవ్ సార్ గారి వర్ధంతి మనకు మనము జమ చేసుకొని, మనకు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకొని ఆయన వర్ధంతి చేసుకుంటున్నామో ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. ఇది జాదవ్ సార్ లాంటి వాళ్లకు 10 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి. తెలంగాణ తెచ్చుకున్నాం, సంతోషం. కానీ మనం ఇంకా వెనుకబడే ఉన్నాం, ఇంకా అంధకారంలోనే ఉన్నాం మనం. జాదవ్ సార్ లాంటి గురించి మళ్ళీ చెప్పుకునే పరిస్థితే ఉన్నది. ఈ పార్టీకి జాదవ్ సార్ది యూనివర్సిటీ ఉండనుండే, శిల్పం ఎందుకు లేదు, ఇవాళ కూడా అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జాదవ్ సార్ అంత గొప్ప మనిషి అన్నట్టు. ఒక గొప్ప మనిషికి ఇట్లాంటివి జరగవు, సమాజం నుంచి ఒత్తిడి వస్తే కానీ జరగదు. కాబట్టి జాదవ్ సార్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఒక కులబలం లేదు, ఓటు బ్యాంకు లేదు, ప్రొజెక్ట్ చేసేటోళ్ళు లేరు, ఆయనని అడిగేటోళ్ళు గివిల్లే ఇక్కడ ఉన్నోళ్ళు. కాబట్టి నేననేది ఇప్పుడు జాదవ్ సార్కి ఓటు బ్యాంకు కావాలన్నా, కులం కావాలన్నా ఒకటే ఒక కులం మనం తయారు చేయాలి. అది తెలంగాణ కులం, తెలంగాణ ఉద్యమకారుల కులం. కాబట్టి జాదవ్ సార్ లాంటి ఒక దిక్సూచి, ఒక ఆణిముత్యం, ఒక మార్గదర్శి, ఆయన మార్గదర్శులకే ఒక దిక్సూచి. అట్లాంటి ఖ్యాతి గల్ల మనిషి గురించే మనం ఇవాళ చెప్పుకొని ఒక శిల్పం పెట్టాలి, ప్రభుత్వానికి చెప్పాలంటున్నాం. ప్రభుత్వానికి కళ్ళు లేవా, ప్రభుత్వానికి మెదడు లేదా, ప్రభుత్వానికి చెవులు లేవా? మనం చెప్పే అవసరం ఎందుకు వస్తుంది? ఇవాళ 10 ఏళ్ళు అయ్యే వరకు కూడా ఆయన గురించి ఎందుకు ఆలోచించలేదు ప్రభుత్వం? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలంగాణ, ఇప్పుడు గద్దరన్న అవార్డు అన్నారు, ఇంకేదో చిహ్నాల గురించి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సభ చేసి ఉంటే మేమందరం కూడా సైల్యూట్ కొట్టేటోళ్ళం. కాబట్టి ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా నేనేం కోరుకుంటున్నా అంటే వచ్చే జాదవ్ సారి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వం చేయాలి. మనం కష్టపడి ఇట్లా చేయొద్దు. మనిషి ఇంత జమ చేసుకొని పెట్టుకొని ఇలా మాట్లాడుకుంటున్నాం మనం. ఇది ప్రభుత్వం చేయాలి. ఎవరినెవరికో అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేసినారు, జాదవ్ సార్కి ఎందుకు చేయాలి అడుగుతున్నా నేను. అయితే నేను ఇప్పుడు గతహ అయిపోయింది, దానికి మనమందరం బాధితులం. నేను 2-3 వ్యాసాలు రాసిన, చెవుల శంఖమూదినట్టు జరిగినాయి 10 ఏళ్ళు. ఇవాళ నా వ్యాసం రావాలి, నేను రాయలే, అది కూడా అవమానం. 10 ఏళ్ళ కింద వ్యాసం రాసి మళ్ళీ అదే రాయాలన్నా నేను? ఇదే జాదవ్ సార్ గురించి చెప్పి ఆయన శిల్పం పెట్టుమని అడగాలన్నా నేను? కాబట్టి ఈ జాదవ్ సార్ లాంటి ఖ్యాతి గల ఉద్యమకారులు, ఉద్యమ నేతలు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఇవాళ బతికున్నారు. పోయినాక కూడా మిమ్మల్ని కూడా వాళ్ళు జాతి పిత అయ్యే క్రమంలో ఎవరిని అతాపతా లేకుండా చేస్తుంది రాజకీయ వ్యవస్థ. కాబట్టి మనం అందరం కూడా మన పెద్దలను గౌరవించుకోవాలి, వాళ్ళను స్ఫురించుకోవాలి. సచ్చినోళ్ళను, ఇప్పుడు ఉన్నోళ్ళను, సావబోయేటోళ్ళను కూడా మనమందరం బతుకున్నంత వరకు వాళ్ళ ఖ్యాతిని మనం లేపాలి. జై తెలంగాణ.